ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతున్నాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కాబట్టి ఎవరికి కూడా దాసులు కావడానికి వీల్లేదు. ఎందుకు ఎవరికి దాసులు కాకుండా ఉండాలి? ఎందుకంటే దాస్యపు బ్రతుకులో ఉన్న జీవితాలను ఆయన ఆ కలువరి శిలువలో మన కొరకై తన రక్తాన్ని కార్చి క్రయధనంగా మనల్ని కొన్నాడు. ఈ పాపపు దాస్యపు శృంఖలాల నుండి విడుదల చేసిన వానితో తప్ప ఇంకా ఎవరితో బ్రతకలం? మనము ఈ లోకంలో ఎవరి దగ్గర కూడా దాసులుగా బ్రతకటానికి వీల్లేదు. అట్టి నమ్మకమైన యేసయ్య మన బ్రతుకులను అంత నమ్మకంగా నిలబెట్టినాడు, ధైర్యంగా నిలబెట్టినాడు. మనల్ని ఎంతగానో గొప్పగా ఉన్నతంగా నిలబెట్టినాడు. తిరిగి ఆత్మ లేని జీవితముగా నిలబెట్టినాడు. ఇతరుల ముందు బహుబలముగా నిలబడే జీవితాన్ని మనకిచ్చినాడు. ఇంకా ఇతరుల ముందు దాసులుగా బ్రతకటానికి వీల్లేదు. దాసులుగా ఎప్పుడు బ్రతుకుతాం? ఏదైనా ఆశించినప్పుడు. ఆశించి ఎందుకు బ్రతుకుతాం? ఆశ కలిగినది మనం పొందుకోలేమనుకున్నప్పుడు, ఎదుటివారి ద్వారా మాత్రమే అది సాధ్యము అనుకున్నప్పుడు వారితో దాసులుగా మనం ప్రవర్తిస్తాం. వారు ఏం చెప్పినా వింటాం, ఏం చెప్పినా చేస్తాం. కానీ ఒక మాట, నీవు పాపపు జీవితములో నుండి విడుదల పొందుకున్న ఈ నమ్మకమైన జీవితం ఇచ్చిన ఆ ఘనుడు నువ్వు అడుగుతున్న ఆ ఈవులలో ఏది ఇవ్వకుండా ఉంటాడు? ఆయన అన్నీ ఇచ్చేవాడు కదా. ఇతరుల దగ్గర దాసులుగా బ్రతకటానికి వీల్లేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దాస్యపు జీవితం ఏంటి? పాపపు జీవితం. ఆ పాపం అనే కాన్ని విరగొట్టి మన జీవితంలో స్వతంత్రమును అనుగ్రహించిన యేసయ్యను చాలాసార్లు మళ్ళీ కాదని పాత బ్రతుకులోకి వెళ్ళిపోతున్నాం. అటు బలహీనమైన జీవితం బ్రతకొద్దనే కదా ఆ బలవంతుడు మన కొరకు ఆ సిలువలో బలహీనునిగా మారిపోయినాడు, దీనునిగా మారిపోయినాడు, దరిద్రునిగా మారిపోయినాడు. ఆయన మన కొరకి ప్రాణాన్ని బలిగా అర్పించి మన దాస్యపు జీవితాలను విడుదలను అనుగ్రహించి నిలబెట్టినాడు. ఇంకా పాత రోత జీవితంలోకి వెళ్ళడం అంటే ఆయన స్వాతంత్రాన్ని తృణీకరించడమే అవుతుంది. కాబట్టి దాస్య జీవితంలో వెళ్ళకుండా స్వతంత్రులుగా బ్రతికే జీవితాల్లో మనం ఉందాం. మరొక మాట రాయబడి ఉన్నది 34వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో జ్ఞాపకం ఉన్నదా? ఎటువంటి వారముగా మనం ఇది వరకు ఉంటేమో జ్ఞాపకం ఉన్నదా? మనం పిలువబడిన ఈ జీవిత ప్రయాణములోని మొదటి దినములు జ్ఞాపకం ఉన్నవా? రోత బ్రతుకులో నుండి నమ్మకమైన జీవితంలోకి నడిపించినాడు. అపవిత్రమైన బ్రతుకులో నుండి పవిత్రతలోకి నడిపించినాడు. మనం ఇది వరకు ఒకవేళ అనారోగ్యంతో ఉన్న జీవితంతో యేసయ్య దగ్గరికి వచ్చి ఉంటే ఆయన నీకు స్వస్థతనిచ్చి బలపరిచినప్పుడు ఆయన పైన విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నావేమో. లేదా ఆర్థికంగా కష్టంగా ఉన్నప్పుడు నిన్ను ఆర్థికంగా బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నాడేమో. కొన్నిసార్లు నీవు ఏ లోటుతో వచ్చావో ఆ లోటులు భర్తీ చేసి నేను నిలబెట్టిన తర్వాత మన పరిస్థితి మారిపోయింది కదా. మన పరిస్థితులు మారిపోగానే మనం దేవుణ్ణి ఘనపరిచే విధానం కూడా మారిపోతుంది. అట్టి విధంగా ఉండటానికి వీల్లేదు.
నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో ఆ స్థితిని ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు. నువ్వు మరవకుండా దేవునితో కొనసాగాలి. నీ ప్రారంభమైన జీవితంలో నువ్వు ఎట్టి స్థితి, బలహీన స్థితి ఉందో అది మరవడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ఆరోగ్యం పొందుకొని తిరిగి నువ్వు బలహీనుడమైనప్పుడు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవడం అంటే నువ్వు అవకాశవాదివి అవుతావు. నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచినప్పుడు ఆయనలో కొనసాగుతూ ఉండగా కష్టం వచ్చినప్పుడు నువ్వు తిరిగి ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే నువ్వు నటించినట్టే లెక్క. మనం ఏ పరిస్థితి ఉన్నా, ఏ స్థితి ఉన్నా ఆయన్ను కలిగి ఉండాలి. పూర్వపు స్థితి మరవని వాడు క్షేమాభివృద్ధి పొందుతాడు, బలంగా కొనసాగుతాడు. ఇదివరకున్న నా రోత బ్రతుకు నుండి, దరిద్రపు బ్రతుకు నుండి ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ నమ్మకమైన జీవితంలో నేను కొనసాగుతున్నానని ఆనందంతో గంతులు వేస్తూ కొనసాగుతాడు. అది కష్టమైన, వేదనైన, దుఃఖమైన, బాధ అయినా, ఏ స్థితి అయినా సరే. ఎందుకంటే పూర్వపు స్థితి మనం జ్ఞాపకం పెట్టుకునే వారంగా ఉండాలి. చాలాసార్లు యేసయ్యలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు మనం పూర్వపు స్థితిని మర్చిపోతాం. మనకన్నా మించిన వారెవరు లేరు అనుకుంటాం. నా ద్వారానే అనేకులు బ్రతుకుతున్నారు అనుకుంటాం. నేనున్నాను కాబట్టి వీరందరూ ఉన్నారని మనం విర్రవీగుతాం. సంఘాల్లో, సమాజంలో మనకన్నా మించిన వారు ఎవరు లేరు అంటూ మనము అనేక సార్లు మనల్ని మనము ఎక్కువ స్థితిలోకి ఎంచుకున్న వారంగా ఉంటాం. పరలోకాన్ని విడిచినాడు మన కొరకు. తన యొక్క స్థానాన్ని తగ్గించుకొని వచ్చినాడు మన కొరకు యేసయ్య. ఆయన మన కొరకు వచ్చి మన జీవితాలను, మన పరిస్థితులు, మన స్థితిగతులను మార్చివేసిన తర్వాత మనం మర్చిపోతే ఎట్లా? మన జీవితంలోని మన దుర్భరమైన స్థితిని మర్చిపోతే ఎట్లా? అది జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞత కలిగిన వారముగా ఏ పరిస్థితి అయినను, ఏ స్థితి అయినను ఆయన మాత్రం విడవక మన జీవితంలో ఎటువంటి కష్టస్థితులు వచ్చినను సరే నా యేసయ్యతోనే జీవితం అంటూ వెళ్దాం. ఎందుకంటే ఆయన మనల్ని పాపం నుండి విడుదల అనుగ్రహించడానికి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఈ బలి యాగాన్ని జ్ఞాపకము చేసుకున్న వారెవరు కూడా, అది హృదయంలో నాటుకున్న వారెవరు కూడా వారి స్థితిగతులను మరవరు. దుర్భరమైన బ్రతుకులో నుండి బ్రహ్మాండమైన బ్రతుకుల్లోకి మార్చినాడు. నీచమైన బ్రతుకుల్లో నుండి సమృద్ధి కలిగిన, ఘనత కలిగిన జీవితంలోకి మనల్ని నడిపించినాడు. ఈ పవిత్రమైన బ్రతుకు కారణభూతుడైన ఆ యేసయ్యను విడువక, నమ్మకంగా, విశ్వాసంతో మరెవ్వరికి దాసులు కాకుండా యేసయ్యకు మాత్రమే నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తూ అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా స్థితిగతిని మరవకుండా నిలబట్టుకు సహాయం దయచేయండి. మా పూర్వపు స్థితి భయంకరమైనది. మా పూర్వపు మాటలు, ఆలోచనలు, తలంపులు, చేసిన పనులు పాపముతో నింపబడ్డవి. అయ్యా, అట్టి రోత బ్రతుకులో నుండి పరిశుద్ధతలోకి నడిపించుటకు నాయన నీ రక్తాన్ని నా తండ్రి, నాయన మీరు వెలగా నా తండ్రి ఇచ్చి నా తండ్రి కొన్నారు. మా కొరికి ప్రాణాన్ని బలిగా అర్పించి పాపముల నుండి విడుదల అనుగ్రహించినారు. యేసయ్య, ఇక మేము ఎవ్వరికి కూడా దాసులము కాకుండా, మా చెడు అలవాట్లకు దాసులము కాకుండా, నా తండ్రి మా బ్రతుకు కొరకు ఇతరుల మనుషుల పైన ఆధారపడే దాస్యంలో మేము ఉండకుండా బలము కలిగి, శక్తి కలిగి ముందుకు కొనసాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య, నా తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ ఇప్పుడు మేము సంపన్నమైన స్థితిలో ఉన్నా, ఒకవేళ ఇప్పుడు మేము ఇంకా భయంకరమైన కష్టాల్లో ఉన్నా, నిన్ను మాత్రం విడవక గత దినములలోని మా దయనీయమైన పరిస్థితులను మేము జ్ఞాపకము చేసుకొని నిన్ను మాత్రమే కలిగి ముందుకు కొనసాగే నమ్మకమైన విశ్వాస జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్తుతులు తండ్రి. ఈ వీడియోస్ ద్వారా నీ వాక్కును విని ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నా తండ్రి, ఈ మాటలు అనేకులకు చేరులాగున మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
నా తండ్రి, నీ వాక్కు జీవము కలిగినది. నీ వాక్కులో నిలబడితే నాయన స్వతంత్రముగా బ్రతుకుతాం. నీ వాక్కులో నిలబడి కొనసాగితే మా ప్రతి పరిస్థితి నా తండ్రి మార్చివేయగలిగిన నమ్మకమైన దేవుడవు నీవు. ఈ ఉదయకాలం నీ సన్నిధానంలో మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. నాయన, ఈ దిన ప్రయాణాలలో పనులలో తోడుగా ఉండి నీ కృపలో భద్రపరిచి క్షేమముగా గృహాలకు నడిపించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.